అందరికీ నమస్కారం అండి. నా పేరు విజయ్ నాగబైరు. థాంక్స్ ఎ లాట్ మన రెస్పెక్ట్ సినిమా అనే ఛానల్‌ని ఇంతగా ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి చాలా చాలా థాంక్స్. అగైన్ కేమ్ బ్యాక్ విత్ వన్ మోర్ కాస్టింగ్ రిక్వైర్మెంట్ అండి. ఇది వచ్చేసి వజ్రాక్ష ప్రొడక్షన్స్ అంట. కాస్టింగ్ కాల్ వి ఆర్ లుకింగ్ ఫర్ ప్యాషనేట్ అండ్ డెస్పరేట్ యాక్టర్స్ అని అంటున్నారు. రైటర్ అండ్ డైరెక్టర్ గారి పేరు వచ్చేసి శ్రీనాథ్ రాజు అంట. సో జానర్ వచ్చేసి తెలంగాణ బేస్డ్ విలేజ్ డార్క్ కామెడీ అని అంటున్నారు. ఆపర్చునిటీ టైప్ వచ్చేసి మినిమం పే ఉంటుంది అని అంటున్నారు. వీళ్ళకి ఫీమేల్ లీడ్ కావాలంటండి 20-25 సంవత్సరాల లోపు వాళ్ళు. అలాగే ఫీమేల్ క్యారెక్టర్స్కి 20-50 సంవత్సరాల లోపు వాళ్ళు కావాలంట. అలాగే మేల్ 10 సంవత్సరాల నుండి 70 సంవత్సరాల వరకు వాళ్ళు కావాలంట. లెట్స్ గ్రూవ్ టుగెదర్ అని అంటున్నారు. సో వీళ్ళ కాంటాక్ట్ నెంబర్ అండ్ మెయిల్ ఐడి ఇచ్చారండి. అది నేను మీకు చెప్తాను. దానికంటే ముందు మన సబ్స్క్రైబర్ అడిగిన ప్రతి ప్రశ్నకి సమాధానం చెప్పడం అనేది మన బాధ్యత కాబట్టి, మన సబ్స్క్రైబర్ ఏమి అడిగారు అంటే, సార్ సొసైటీలో సినిమా వాళ్ళంటే ఒక చిన్న చూపు ఉంది. అలాగ ఉండటానికి కారణాలు ఏమై ఉండొచ్చు అని అడగటం జరిగింది. ఇక్కడ నేనేమంటానంటేనండి, అసలు సినిమా అనేది ముందు ఎక్కడి నుండి వచ్చింది అంటే నాటక రంగం నుండి వచ్చింది. నాటక రంగంలో ఏంటి అంటే ప్రముఖ సంస్థలు ఇప్పుడు కాకతీయ కళా పరిషత్ ఉంది. అలాంటి నాటక రంగ సంస్థలకి ఒక మంచి గౌరవం ఉంది. ఎందుకంటే వాళ్ళు ఒక అమౌంట్ అనేది మాట్లాడుకొని వాళ్ళు ఇది చేస్తారు. కానీ కొన్ని చిన్న డ్రామాల కంపెనీలు ఏం చేస్తాయి అంటే డ్రామాస్ చేసి దే స్టార్ట్ బెగ్గింగ్ ఫ్రమ్ ద పీపుల్ దోస్ హు ఆర్ సీయింగ్ ద డ్రామాస్. అంటే ఎవరైతే డ్రామాస్ చూస్తున్నారో వాళ్ళ దగ్గరికెళ్ళి భిక్షాటన లాంటిది చేస్తా ఉంటారు. అలాంటి వాటి వల్ల నేను బిచ్చం వేసి వీడు బతుకుతున్నాడు అనే ఒక టోన్‌లోకి వచ్చేయటం వల్ల నాటక రంగంలో అంటే అందరిని అనట్లేదు, కొంతమందిని. ఇప్పుడు 'సురభి' వాళ్ళున్నారు. వాళ్ళంటే కోర్ రెస్పెక్ట్ ఉంది. అలాగే కాకతీయ కళా పరిషత్ ఉంది. అదంటే చాలా కోర్ రెస్పెక్ట్ ఉంది. చిన్న చిన్న సంస్థల వల్లేంటి అంటే నాటక రంగం వోళ్ళందరూ ఇంతేననుకుంటా అనే ఒక ఇదికొచ్చేసారు. 2 ఏంటి అంటే ఇప్పుడు సినిమా వాళ్ళనంగానే మేము మనోళ్ళు కొంతమంది అంటే పెద్ద హీరోలు కావచ్చు, లేదంటే పెద్ద డైరెక్టర్లు కావచ్చు, వాళ్ళు ఆడియన్స్‌ని అట్రాక్ట్ చేసుకోవడానికి కావచ్చు, ఆడియన్స్ చేత మంచి అనిపించుకోవడానికి కావచ్చు, వాళ్ళేం చేస్తారంటే, మీరిచ్చిన డబ్బులతోటి మేము బతుకుతున్నాం. మీ దయ వల్లే మేము బతుకుతున్నాం. మీ ఆదరాభిమానాల వల్లే మేము బతుకుతున్నాం. మీరే మాకు దేవుళ్ళు. మేమందరం మీ భక్తులం. మేమంతా మీరిచ్చే రూపాయి వల్లే మేము బతుకుతున్నాం అనే ఒక సెన్స్‌లో మాట్లాడటం వల్ల ఆడియన్‌కి ఒక ఇది పడిపోయింది. బొంగులే సినిమా వాళ్ళు అనే ఒక జోనర్‌లో చూసేవాళ్ళు కొంతమందున్నారు. ఇకపోతే ఇక్కడ రెంట్‌లకి కావచ్చు, లేదంటే పిల్లల్ని కావచ్చు, ఇవ్వకపోవడానికి ప్రధాన కారణాలు ఏమిటి అంటే, ఇప్పుడు సినిమా అనేవాడికి స్టాటిక్ ఇన్‌కమ్ అనేది ఉండదు. అంటే ఫిక్స్‌డ్‌గా ఇంత ఫిక్స్‌డ్ సాలరీ లాగా వస్తదనే గ్యారంటీలుండవు. సో, అలాంటి ఒక పర్టిక్యులర్ సినారియోలో ఏమవుతుంది అంటే, రెంట్ ఒక నెల అటు ఇటు ఉండొచ్చు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మా సీనే ఉన్నాడు. మా సీన్ ఆల్‌మోస్ట్ 3 మంత్స్ నుండి రెంట్ కట్టలేదంట. ఆ ఓనర్ ఇంటి ముందుకొచ్చి గోల చేసిందంట. పాపం శ్రీనికి ఏంటంటే 3 మంత్స్ నుండి సరిగ్గా షూట్స్ లేవు. షూట్స్ లేకపోవటం వల్ల అతనికి ఆ రెంట్ కట్టుకోవటానికి ఇది లేదు. కానీ ఆ ఓనర్ ఇంటి దగ్గరకొచ్చి గోల చేసేటప్పటికి పాపం అతని దగ్గరున్న సెల్ ఫోన్ అయి గూడా అమ్మేసి లిటరల్‌గా రెంట్ కట్టుకునే ఒక పొజిషన్‌కొచ్చేసాడు. సో, నేను ఏమంటాను అంటే రెంట్ కరెక్ట్ టైమ్ ఇవ్వకపోవటం వల్ల డిస్‌రెస్పెక్ట్ అనేది ఉంటుంది. సో, అదొక కారణం అయ్యుండొచ్చు. ఇంకొకటి అమ్మాయిని ఇవ్వకపోవడానికి అంటే పెళ్ళికి అమ్మాయిలని ఇవ్వకపోవడానికి రీజన్ ఏంటంటే, సినిమా వాళ్ళు అనంగానే తాగుబోతులు, తిరుగుబోతులు అనే ఒక అపోహ. అదొదిలేస్తే టైం అనేది ఉండదు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం పొద్దున్న ఏ టైంకెళ్తాము, నైట్ ఏ టైంకొస్తాము అనే గ్యారంటీ లేదు. అంటే ఫ్యామిలీకి ఎక్కువ టైం ఇవ్వటానికి స్కోప్ ఉండదు. సో, ఇన్ని రకాల కారణాల వల్ల సినిమా వాళ్ళంటే చిన్న చూపు తప్పించి, నిజం చెప్పాలి అంటే సినిమాల్లో ఉండేంత సంపాదన మీరు ఏ పర్టిక్యులర్ క్రాఫ్ట్‌లో గూడా మీరు సంపాదించలేరు. ఫర్ ఎగ్జాంపుల్ టైలర్ అనుకోండి. మీరు ఎక్స్‌ట్రీమ్ అనుకున్నట్లయితే నెలకొక 20,000, 30,000 సంపాదించగలరేమో. కానీ సినిమాలో మీరు సరిగ్గా చేసుకున్నట్లయితే రోజుకి ఇదే టైలర్‌కి ఒక 3-5,000 ఇంకా చెప్పాలంటే కాస్ట్యూమ్ డిజైనర్ అనే ఒక పొజిషన్‌కెళ్తే 5, 6 లక్షలు సంపాదించుకునే ఓ పొజిషన్ కూడా సినిమాల్లోనే ఉంటుంది అనేది నేను మీకు మెయిన్‌గా తెలియజేద్దాం అనుకునేది. సో, హోప్ మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఇంకా మీకు ఇలాంటి డౌట్స్, క్వెషన్స్, క్వైరీస్ ఏదైనా ఉన్నట్లయితే తప్పకుండా కమెంట్ రూపంలో అడిగే ప్రయత్నం చేయండి. ప్రతి ప్రశ్నకి సమాధానం చెప్పడం జరుగుతుంది. సో, గెట్టింగ్ బ్యాక్ టు ద కాస్టింగ్ రిక్వైర్మెంట్ వీళ్ళ మెయిల్ ఐడీ చెప్తాను నోట్ చేసుకోండి. vajrakshaproductions@gmail.com VAJRAKSHA వజ్రాక్ష ప్రొడక్షన్స్ PRODUCTIONS ప్రొడక్షన్స్@gmail.com అనేది వీళ్ళ మెయిల్ ఐడి. అలాగే వీళ్ళ కాంటాక్ట్ నెంబర్ వచ్చేసి 6303929875. ఐ రిపీట్ 6303929875. డిస్క్లైమర్ అనేది మీ అందరికీ తెలిసిందే కదా. నేను పెట్టే ఏ పర్టికులర్ కాస్టింగ్ రిక్వైర్మెంట్‌కి నాకు ఎటువంటి వ్యక్తిగతమైన లావాదేవీలు వీళ్ళెవరో కూడా నాకు తెలియదు. వీళ్ళెవరైనా మిమ్మల్ని డబ్బులు అడిగినా, మోసం చేసే ప్రయత్నం చేసినా నమ్మకండి, మోసపోకండి, జాగ్రత్తగా ఉండండి.
వీడియో నచ్చిందా? లైక్ చేయండి. వీలైనంత ఎక్కువ మందికి షేర్ చేయండి. ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. థాంక్ యూ అండ్ ఆల్ ది బెస్ట్.